జైనత్ మండలానికి చెందిన హెచ్పి గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ అయిన సమద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జైనత్ పిఎస్లో క్రైమ్ నెంబర్ 174/24 అండర్ సెక్షన్ 331 క్లాస్ 4 305 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. అతని ఫిర్యాదు సారాంశం ఏంటంటే అతని గ్యాస్ గోడౌన్కు 20 నాడు లాక్ చేసి నైట్ ఇంటికి వెళ్ళడం జరిగింది. 21 మార్నింగ్ వచ్చి చూడగా కంపౌండ్ వాళ్ళకున్న గేట్ లాక్ ఇంటాక్ట్గా ఉన్నది. లోపల బిల్డింగ్ దగ్గరికి పోయి చూడగా బిల్డింగ్ గేటు బ్రేక్ చేసి ఉన్నది. లోపల అవన్నీ గ్యాస్ సిలిండర్స్ అవన్నీ లెక్క చూసుకునగా దానిలో ఒక 74 ఫుల్ సిలిండర్స్ హెచ్పి గ్యాస్ సంబంధించినవి మిస్ అయినట్టు అతడు గుర్తించడం జరిగింది. అయితే 21 నాడే అతడు చూశాడు, కానీ కాకపోతే అవన్నీ కౌంట్ చేసుకొని మాకు ఫిర్యాదు 26 రోజు ఇవ్వడం జరిగింది. అది ఈ కేసు జైనత్ కేసులో నమోదైన తర్వాత మా గౌరవ ఎస్పీ శ్రీ గౌసాలం ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ఈ సంచలనాత్మకమైన ఈ మొత్తం గ్యాస్ సిలిండర్ల కేసును 80% డిటెక్ట్ చేయాలని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది. దాంతో మా జైనత్ సిఐ సాయినాథ్, జైనత్ ఎస్ఐ పురుషోత్తం, జైనత్ ఐడి పార్టీ ఏఎస్ఐ సిరాజ్, శివాజీ, నరేష్ వీళ్ళందరూ ఒక 2 టీములు ఫామ్ చేసి ఈ 26వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చాలా ఎఫర్ట్స్ పెట్టి మహారాష్ట్రలోని గడ్చిరౌలి, చంద్రపూర్ అన్ని జిల్లాలు తిరిగి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలోనే ఈ గ్యాస్ సిలిండర్ల దొంగతనం మొట్టమొదటి కేసు కాబట్టి మన 74 సిలిండర్లు దొంగలించడం అన్నది చాలా పెద్ద విషయం. దీన్ని సీరియస్ తీసుకున్న మా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ పోలీసులు చాలా ఎఫర్ట్స్ పెట్టి మహారాష్ట్ర, తెలంగాణలో పాత నేరస్తులను దీని అనుమానితులను అందరినీ ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. ఈరోజు మాకు వచ్చిన సమాచారం మేరకు నాకు ఒక వెహికల్లో ఈ సిలిండర్లు ఇక్కడ కిన్వట్లో అమ్మడానికి వెళ్తున్నారన్న సమాచారం మేరకు జైనత్ సిఐ, ఎస్ఐ, మా ఐడి పార్టీ పోలీసులు దీపాయిగూడ ఎక్స్ రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ట్రాలీ వెహికల్ MH34 BZ0417 ఈ వెహికల్ అనుమానాస్పదంగా రావడం జరిగింది. దీన్ని చేజ్ చేసి పట్టుకొని ఇంటర్వ్యూ చేయగా దానిలో ఒక డ్రైవర్, అతని పేరు వికాస్ లాతురామ్ బిస్నోయ్, అతడు ఆపి ప్రశ్నించగా అతని డీటెయిల్స్ అతడు రాజస్థాన్కి చెందిన జనూన్ నగర్ మటోయి గ్రామస్తుడు, జిల్లా పిలోది, రాజస్థాన్ స్టేట్. అతడు గత 9 నెలల నుంచి గడ్చిరౌలి డిస్టిక్, ఐరీ తాలూకా, అల్లపల్లిలో ఉన్న మహారాష్ట్ర స్టేట్లో ఉన్న ఒక భారత్ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడని చెప్పడం జరిగింది. అతని ఇంట్రాగేషన్లో అతని ఫ్రెండ్ ఇంకొక అతను ప్రకాష్ బిస్నోయ్, అతను కూడా రాజస్థాన్ స్టేటే. కొంతకాలంగా ఈ A1 ఈ వికాస్ దగ్గరనే అతడు ఉండడం జరుగుతుంది. సేమ్ అల్లపల్లి విలేజ్లో. ఇతనేమో A1 పర్మనెంట్ గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఈ A2 ప్రకాష్ టెంపరీగా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ఇంతకుముందు దీపావళికి రాజస్థాన్ వెళ్ళి వచ్చేటప్పుడు ఈ తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ సంబంధించిన తెలంగాణ విలేజ్లో ఈ గ్యాస్ గోడౌన్ జైనత్కు వచ్చి అక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని అది రక్కీ చేయడం జరిగింది. ఇక్కడ దొంగతనం చేస్తే తప్పించుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.